హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. మన ఇన్స్టా రీల్స్ కి అయితే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఒక కస్టమర్ కాల్ చేశారు. అయితే మేడం వాళ్ళకి ఏం కావాలంటే 6 feet కాట్ కావాలి, విత్ స్టోరేజ్ కావాలి, 3 door వార్డ్రోబ్ కావాలి, సైడ్ టేబుల్ కావాలి, బీరువా కావాలి, 2 డైనింగ్ టేబుల్స్ కావాలి. కానీ మేడం ఏం చెప్పారంటే, మేడం నాకు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు, ఫ్రెండ్లీ ఉండాలి, నేను అనుకున్న అమౌంట్ కి ఇవన్నీ కూడా ఇవ్వాలి మేడం, మీరేమైనా ఇవ్వగలరా? నేను చాలా మందిని అడిగాను, చాలా దగ్గర నుంచి కొటేషన్స్ తీసుకున్నాను, అలాగే మీ దగ్గర నుంచి కూడా కొటేషన్స్ తీసుకుంటాను. నాకు క్వాలిటీ ప్లస్ ప్రైస్ రెండు ఎవరి దగ్గర నచ్చుతాయో వాళ్ళ దగ్గర తీసుకుంటానని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు. సో మనమైతే మేడం కి కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఆఫర్స్ లోని అన్ని కూడా పిక్స్ అనేవి షేర్ చేసాము, వీడియోస్ రూపంలో కూడా షేర్ చేసాము. అయితే మేడం వాళ్ళకి 10 మంది కొటేషన్స్ ఇచ్చారంట. 10 మందిలో మనకైతే ఆర్డర్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు మేడం వాళ్ళకి ఏమేమి ఇచ్చామో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి 6 feet కాట్, దీని తగ్గట్టుగానే వార్డ్రోబ్ కావాలన్నా వార్డ్రోబ్ అదిగోండి. 6 feet కాట్ విత్ స్టోరేజ్ అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది కింగ్ సైజ్ కాట్ విత్ స్టోరేజ్. మ్యాట్రస్ వచ్చేసి 10 inches మ్యాట్రస్. ఈ కాట్ విత్ మ్యాట్రస్ మనం ఆఫర్ లో ఇచ్చాము, దానికి అటాచ్ చేయమని చెప్పారు. సో అందుకని చెప్పి ఆ ఆఫర్ దీంట్లో ఇంక్లూడ్ చేసాము. అయితే కస్టమర్ ఏమన్నారంటే, కాట్ కు తగ్గట్టుగా దాని మ్యాచింగ్ లో వార్డ్రోబ్ కావాలి మేడం అనేసి అన్నారు. సో 3 door వార్డ్రోబ్ అయితే మనం సజెస్ట్ చేస్తాము. 2 door కూడా ఉంది, 4 doors కూడా చూపించాము. కానీ మేడం వాళ్ళకి ఏంటంటే 3 door వార్డ్రోబ్ కావాలన్నారు. సో 3 door వార్డ్రోబ్ ఇచ్చేసాము. అలాగే సైడ్ టేబుల్, ఇదిగోండి బీరువా. అయితే బీరువాని ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు చూపించేస్తాను. ప్యాకింగ్ అది అయిపోయింది, ఇవన్నీ కూడా సగం ప్యాకింగ్ లో ఉన్నాయి, చూస్తున్నారు కదా. డైనింగ్ టేబుల్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు మంచం అది ప్యాక్ చేయాలి. మంచము, వార్డ్రోబ్, సైడ్ టేబుల్ ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయాలి. ఇదిగోండి 2 డైనింగ్ టేబుల్స్ కొంచెం డిఫరెంట్ మోడల్స్ లో తీసుకున్నారు, చూస్తున్నారు కదా. సేల్స్ ఒకటే అయిపోతే కాదండి, కస్టమర్ ఇంటికి కూడా మన మెటీరియల్ అనేది చాలా సేఫ్టీగా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. సేల్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ మెటీరియల్ కూడా మన దగ్గర షాప్లో ఎలాగైతే చూసారో అలాగే కస్టమర్ ఇంటికి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం నేను దగ్గర ఉండి చూసుకుంటాను. ఈ విషయం మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ అనేది కూడా నేను దగ్గర ఉండి చూసుకుంటానని మీకు తెలుసు. సోఫా కూడా ఉంది, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ప్యాకింగ్ అది అయిపోయింది. అసలు బిజీ అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా నేను వీడియోస్ తీసుకోవాలి, ఫాస్ట్గా ప్యాకింగ్ అయిపోవాలి, లోడింగ్ అవ్వాలి, అలాగే డెలివరీ అయిపోవాలి. ఎందుకంటే కస్టమర్కి ఇన్ టైం ఇవ్వాలి, అది కూడా డ్యామేజ్ ఏమీ కాకుండా ఇవ్వాలి. మెయిన్ మన రీచ్ ఏంటంటే గోల్ అని చెప్పచ్చు, కస్టమర్కి మెటీరియల్ డ్యామేజ్ కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో అంటే మన షాప్లో ఎలాగైతే చూసారో అలాగే వాళ్ళ ఇంట్లో అంటే కస్టమర్ ఇంట్లో కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే మీరంతా కూడా మన ఫ్యామిలీ కదండి, ఇదంతా మనది. సాయి వీరభద్రేశ్వర అంటేనే మనది. సో మన ఇంటికి పంపించేటప్పుడు వస్తువుని చాలా జాగ్రత్తగా పంపించాలి. రెండు కూడా మనవే, కస్టమర్ ఇల్లు కూడా మనదే, మన షాప్ కూడా మనదే. అక్కడ డ్యామేజ్ అయినా మనకే బాధ అనిపిస్తుంది. సో ఇక్కడ అక్కడ కూడా బాధ పెట్టకుండా ఎవరినైనా మెటీరియల్ అనేది సేఫ్టీగా జాగ్రత్తగా పంపించాలి. అప్పుడే మన బాధ్యత అనేది పూర్తవుతుంది. సోఫా అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ దానికి అంతా కూడా థ్రెడ్ అది కట్టేసాము. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ అవి ఉంటాయి, మూమెంట్ అవుతూ ఉంటుంది, డ్యామేజ్ కాకుండా ఒక వస్తువు ఇంకో వస్తువు కింద. ఇప్పుడైతే బీరువా పెడుతున్నాము. బీరువా చూసారా, 6 లిఫ్ట్ చేస్తున్నాము. అక్కడ మేమైతే మీకు కనిపిస్తుంది, 4 కనిపిస్తున్నాము, కానీ 6 లిఫ్ట్ చేస్తున్నాము. కింద ఇంకా సపోర్టింగ్ ఉన్నారు, కాకపోతే వీడియోలో కనిపించట్లేదు. అంత వెయిట్ ఉంది బీరువా అయితే మాత్రం, చాలా వెయిట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ బీరువాకి కూడా అటాచ్ చేసేసి మళ్ళీ తాడు కడుతున్నాము. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. కస్టమర్ ఇంటికి మెటీరియల్ జాగ్రత్తగా వెళ్ళాలి, అది మెయిన్. ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ ఉంది కదా, డైనింగ్ టేబుల్ చైర్స్ అని కూడా నేను తీసుకొచ్చేస్తున్నాను. చైర్స్ అన్నీ కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ తాడు కడుతున్నాం ఇవంతా. ఇప్పుడు ఇవంతా ఎందుకు ఇలా కడుతున్నాం అంటే ఒక వస్తువుకి డ్యామేజ్ కాకూడదు, టచ్ అవుతూ ఉంటే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి మధ్యలో కాటన్స్ పెట్టి తాడు అది గట్టిగా కట్టాము. ఇప్పుడేమో డైనింగ్ టేబుల్ బేస్లు అనేవి వేసేస్తున్నాం పైన. ఇన్ని జాగ్రత్తలు ఇంత రెస్పాన్సిబుల్గా తీసుకుంటాం కాబట్టి మన దగ్గర కస్టమర్స్, ఒక్కసారి తీసుకున్న కస్టమర్స్ వేరే వాళ్ళకి రెఫరెన్స్ ఇస్తున్నారు. మనం ఏమి చెప్పకుండానే వాళ్ళంతటా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తున్నారు. ఆ కస్టమర్స్ కూడా మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు తీసుకున్నారు మేడం మీ దగ్గర, వాళ్ళు చెప్పారు బాగుంది అనేసి అన్నారు, అందుకే మేము వచ్చామని కూడా చెప్తున్నారు. ఇంతమంది అభిమానం పొందాను. చాలా థ్యాంక్ యూ సో మచ్.